దుంపదేగా నీ ఓసే రాములమ్మ బయటికి చల్లకుండా ఇదేం బయటికి అమ్మా ఇది? ఓ అలాగేనా? పైకి లేపైతే అదిగో డీజేడీలు నగరవారి అబ్బో డీజేడీలు సైకిల్ కి గాలి కొడుతున్నారు ఈ సైకిల్ పైకి. అయితే ఇప్పుడు అలాగ కూడా పని వద్దు అమ్మాయి, ఈ డీజేడీలు ఈ చేతుల మీద ఉండండి అమ్మాయిలు, చేతుల మీద నిలబడాలి. మోకాలు చేతుల మీద ఒక బండ కింద ఒక తేలు హోగిరి అయ్యా. బండ కింద తేలు ఎలాగుంటుంది అలాగా మోకాలు చేతుల మీద బేలు చూపియాలి. ఉలబాజీ ఆవదన చెట్ల పెంచి పెంచి అరే డీజేడీలు కాళ్ళు పైకి లేపరా రఘు పైకి. అబ్బో డీజేడీలకి ఇప్పుడు అలవాట. మోకాలు చేతుల మీద ఒక బెలు చూపియాలి. మోకరించాలమ్మా నేల మీద మోకరించి వెనక మగవాడాలి. ఇప్పుడు విధవ ఒక అమ్మాయిని పైకి లేవాలి. వస్తే రాములు రావాలి. కొట్టాలి కొట్టాలి వస్తే రాములు బయట కొట్టాలి.
ఇప్పుడు అమ్మాయి ఒంటికాలు బేల చూపియాలి. ఒంటికాలతో రెండు చేతులు పైకి లేపి రెండు కాళ్ళ మీద తూకం ఆపాలి. చప్పట్లు బాబు పిల్లలు చప్పట్లు. రెండు కాళ్ళ మీద ఒక బ్యాలెన్స్. చూడండి అమ్మాయి ఇప్పుడు టేబుల్ మీద చూడండి, రెండు చేతులు రెండు కాళ్ళు ఒక తలకాయ చిన్న ఒక మూట అవుతున్నది. ఎలాగ ఉంటుందంటే ఒక సాకులో ఏం చేస్తారండి, బట్టలు మొత్తం పోగు చేసుకొని రేవు దగ్గర వెళ్ళి బట్టలు ఉతికి లాగి గుంజు కత్తారు ఒక ముద్ద చేస్తారండి. అలాగనే మన సండ్రప్పుడు ఏదో ఒక అమ్మాయి రెండు చేతులు రెండు కాళ్ళు ఒక తలకాయ చిన్న ఒక మూట ఎలాగవుతున్నది, ఒక లబ్బరు బంది. మన సంతలో గ్రామంలో చిన్న పెద్ద తల్లిదండ్రులందరికీ రెండు చేతులతో నమస్కారం పెట్టి ఆ టేబుల్ మీద వెలచి బియ్యలమా మైదానమే తయారు కావాలి. రెండు కాళ్ళ తల మీద బ్యాలెన్స్. అలాగే నడిస్తే రెండు కాళ్ళతో చూస్తే రెండు కళ్ళు మీయాలి. రెండు కాళ్ళతో రెండు కళ్ళు మూసి బ్యాలెన్స్. నువ్వు నడిస్తే రెండు కాళ్ళతో రెండు కళ్ళు మూసావు. ఇక్కడ అన్నగారులు అక్కగారులు తల్లిదండ్రులు కొంతమంది చూశారు, అటువైపు అన్నగారులు అక్కగారులు తల్లిదండ్రులు కొంతమంది చూడలేదు. డబల్ రెండోసారి అటువైపు కూడా నడిస్తే రెండు కాళ్ళతో రెండు కళ్ళు మూసి బ్యాలెన్స్ ఇవ్వాలి. రెండు కాళ్ళతోని రెండు కళ్ళు ముయ్యాలి. చప్పట్లు బాబు పిల్లలు చప్పలు కొట్టాలి. చూడనా అమ్మాయి కాళ్ళు ఎక్కడ తలకాయ ఎక్కడ చూడండి. మనము ఉదయాన్నే లేచి ఒక పనికి వెళ్తాం, ఒక డ్యూటీకి వెళ్తాం. మధ్యాహ్నం పూట బుక్కడంత అన్నము తిని కూర్చున్న మనిషి పైకి లెగవాలంటే మన జన్మానికి ఎంత ఆగిపోయి కీళ్ళంత తొలగి ఒంట్ల రక్తం కళ్ళకి వచ్చి మన సంటలో అమ్మాయి చిన్న ఒక మూట. ఇప్పుడు చూడండి అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఒక భూచక్రం ఇష్టచక్రం ఎలాగ తిరుగుతుంది అలాగ చక్రధారి తిరగాలి. ఓషో రాములమ్మా గట్టిగా పక్కన టంగడ ఖాళీ పుట్టల మీద పక్కన భాగన ఎప్పుడు చూడండి పుట్టలో ఒక పాము ఎలాగ మెలికలు తిరుగుతున్నది, నీటిలో ఒక జలగ ఎలాగ సాగుతున్నది. అలాగనే అమ్మాయి నడిసిపోయే కాళ్ళు బొట్టెలు పట్టుకొని పుట్టలో పాము మెలికలు తిరిగినట్టుగా నీటిలో జలగ సాగినట్టుగా అమ్మాయిలో పాము వెలుసైటం చూపియాలి. చప్పలు కొట్టాలి బాబు పిల్లలు చప్పలు కొట్టాలి.